ప్రమోట్ టాకీస్ గోదావరి ఛానల్లో వాళ్ళ కాంపిటేటివ్ డిస్కషన్ ఏంటంటే ఆర్పిఎఫ్ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన దాని గురించి అయితే వివరించడం జరుగుతుంది. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కూడా అంటారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఫీజు ఏంటి అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంది, అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అన్న దాని గురించి మొత్తం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చివరి దాకా అయితే చూడడం అయితే మీకు అన్నీ అర్థమవుతుంది. మీడియం లైన్లో స్కిప్ చేయడం వల్ల ఏం అర్థం కాదు. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 15వ తారీఖు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మనకు అప్పటి నుంచి కూడా అప్లికేషన్ అయితే అవడం అయితే జరిగింది. అండ్ మే 14వ తారీఖు దాకా మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే టైం ఉందండి. మే 14 నైటు 11:59 దాకా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవడం ఉంది. అండ్ మీరు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఇచ్చినట్టయితే దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి మనకి మే 15 నుంచి మే 24వ తారీఖు దాకా అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకపోవడం కానీ అండ్ కొన్ని ఉన్నాయి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అందులో ఏమైనా రాంగ్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే చెప్పడం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే జరుగుతుంది. సో అయితే మే 14 దాకా అయితే పెట్టుకోవడానికి ఉంది. అండ్ ఇవి వచ్చేసి కానిస్టేబుల్ ఎక్స్క్యూజివ్ పోస్టులు వచ్చేసి దీని వచ్చేసి లెవెల్ 3 అండ్ దీని శాలరీ వచ్చేసి 21,700 నుంచి అయితే స్టార్టింగ్ అయితే అవడం అయితే జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ B1 కూడా ఉంటుంది. ఆ B1 గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాల దాకా అయితే ఏజ్ లిమిట్ ఉంది. టోటల్ వచ్చేసి ఆల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బి అన్ని సంబంధించిన జోన్ నుంచి వచ్చినాయి. మనకి 4,208 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ పెట్టడం అయితే జరుగుతుంది. ఆఫ్లైన్ అయితే అసలే కాదు. అండ్ మెడికల్ బెనిఫిట్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది, అది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం ఏజ్ లిమిట్ చెప్పాను కదండి, 18 నుంచి 28 సంవత్సరాల దాకా అయితే ఉంది నార్మల్ వాళ్ళకి. అండ్ ఏజ్ అప్లికేబుల్ వాళ్ళకి అయితే 18 నుంచి 28. ఏజ్ రిలాక్షన్ వచ్చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. SC/ST వాళ్ళకి అయితే 28+5 32 దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓబీసీ నాన్ క్లెయిమ్లర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 అంటే 31 దాకా అయితే పెట్టుకోవడానికి అయితే జరుగుతుంది. అండ్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ SC/ST వాళ్ళకి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ 6 months కంట్రిబ్యూషన్ సర్వీస్ ఆఫ్టర్ ఉన్న వాళ్ళకైతే 3 years అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 6 years అండ్ SC/ST వాళ్ళకి అయితే 8 years దాకా అయితే పెట్టుకోవడానికి అయితే ఉంది వాళ్ళకి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్ అండ్ డివేజెస్డ్ అంటే విడాకులు ఇచ్చిన వాళ్ళు ఎవరికైనా కానీ కాపులు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకైతే 2 years అయితే ఎక్స్చేంజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ ఓబీసీ NCL వాళ్ళు అంటే ఈ బీసీ వాళ్ళు, ఓబీసీ అంటే బీసీ వాళ్ళు అందరూ వస్తారు, వాళ్ళకైతే 5 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ SC/ST వాళ్ళకి వచ్చేసి 7 years, వీళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం బెనిఫిట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో మనకైతే ఏజ్ లిమిట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ 18 నుంచి 28 అప్పర్ అంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 1996 కాడి నుంచి పెట్టుకోవడానికి అయితే ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళు అయితే 1993 కాడి నుంచి డేట్లు ఇచ్చారు జూలై నుంచి. అండ్ SC/ST వాళ్ళకి వచ్చి 91. అండ్ లాస్ట్ వరకు వచ్చేసి 2006-7-1 లోపల అయితే మాత్రమే పెట్టుకోవాలి లోయెస్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఇది మాత్రం కంపల్సరీ మీరు ఎగ్జామ్ పెట్టేటప్పుడు అయితే కంపల్సరీ చూసుకోండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th అయితే కంపల్సరీగా ఉండాలండి. మీకు ఒకవేళ అదర్ ఎక్కువ క్వాలిఫికేషన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, దానికైతే నో ప్రాబ్లం ఉంది. అండ్ వచ్చేసి ఓసీ వాళ్ళకి అభ్యర్థులకి అయితే 500, అదర్ దెన్ కూడా 500 అండి. అండ్ వచ్చేసి ఇందులో 500 ఎగ్జామ్ రాసిన తర్వాత మనకున్న 400 మన అకౌంట్లోకి బ్యాంక్ అకౌంట్లోకి అయితే రీఫండ్ చేయడం అయితే జరిగింది. అండ్ SC/ST వాళ్ళకి వచ్చేసి అండ్ ఫీమేల్కి అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకైతే 250 రూపీస్ అయితే మనం ఫీజు పే చేయాల్సి వస్తుంది. అండ్ వచ్చేసి మళ్ళీ మనం ఎగ్జామ్ రాసి CBTలో ఎగ్జామ్ రాసినట్టయితే మనం ఫెయిల్ అయినా పాస్ అయిన తర్వాత మనం ఎగ్జామ్ రాస్తే మళ్ళీ మన డబ్బులు మనకైతే రావడం అయితే జరిగింది. అండ్ రైల్వే పాస్ కూడా ఉండడం అయితే జరిగింది. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మీకు రైల్వే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాస్ కావాలని కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇది మీకు ఆన్లైన్ మోడ్ అయింది. ఆఫ్లైన్ మోడ్లో అయితే ఫీజులు కట్టడం లేదు, అంతా ఆన్లైనే. అండ్ క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డు UPI దేని ద్వారా కూడా పే చేయొచ్చు దీన్ని మీరు ఎగ్జామ్ ఫీజు అయితే. అంటే రీఫండ్ పాలసీ అయితే ఉంది కదా, చెప్పాను కదా, బ్యాంక్ అకౌంట్ నేము అండ్ అకౌంట్ నెంబరు అండ్ అకౌంట్
ఐఎఫ్సి కోడ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మనకైతే రీఫండ్ అవడం అయితే జరగడం అయితే జరుగుతుంది. లేకపోతే మనకు మళ్ళీ వేరేగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి అవుతుంది. అప్పుడు మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఐటీ ఎంత ఉంటుంది, రన్నింగ్ ఎంత ఏంటనే దాని గురించి చూసుకుందాం. అండ్ కానిస్టేబుల్ మేల్ వచ్చేసి 1600 మీటర్లు 5 నిమిషాల 45 సెకండ్లు పరిగెట్టాలి. అండ్ వచ్చేసి లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్ అండ్ హై జంప్ వచ్చేసి 4 ఫీట్ అయితే జరుగుతుంది. అండ్ ఫ్రీ మేల్ అయితే 800 మీటర్లు 3 నిమిషాలు 40 సెకండ్లు అయితే పరిగెట్టడం అయితే జరగాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్స్ అండ్ హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే పిఎంటీ అది మెడికల్ టెస్ట్ కప్కి వెళ్తాం కదా, హైట్ వచ్చేసి ఓబీసీ కానీ యూఆర్ కానీ ఓసీఓలు కానీ వాళ్ళకైతే మేల్ వచ్చేసి 167 ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 150 సెంటీమీటర్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 అయితే ఉండాలి, లేకపోతే 85 ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి హైట్ వచ్చేసి మేల్కి వచ్చేసి 160 అండ్ ఫీమేల్కి వచ్చేసి 152. ఇది మాత్రం చూసుకోండి మీరు. అండ్ వచ్చేసి ఛాతీ వచ్చేసి 81 లోపల ఉండాలి. అండ్ కొన్ని వేరే కంట్రీ వాళ్ళకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళకి మాత్రం అయితే 163 155 హైట్ ఉంటే సరిపోతుంది. అండ్ నోట్ 1600 మీటర్లు 800 మీటర్లు 2 ఛాన్సెస్ మాత్రమే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట, ఎక్కువ ఛాన్సులు అయితే ఇవ్వడం అయితే జరగదంట. అండ్ పీఈటీ కూడా కంపల్సరీ ఉంటుంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఏమేమి కావాలో అప్లై చేయడానికి అని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి అయితే చెప్తున్నా. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే కంపల్సరీగా కావాలి. అండ్ ఓబీసీ వాళ్ళకైతే ఎన్సీఓ కంపల్సరీగా కావాలి, ఎన్సీఎల్. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఓసీ వాళ్ళకి అయితే ఈడబ్ల్యూఎస్ కావాలి. అండ్ బ్యాంక్ బుక్ కావాలి, ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి. మీరు ఎగ్జామ్స్ ఎందులో రాస్తారో చూసుకోండి. ఎగ్జామ్ పెట్టేటప్పుడు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, మీకు ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు మీరు దగ్గరుండి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే అప్లై చేయించుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫోటో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ అయితే ఉండాలండి. వైట్ లేకపోతే మనకు ఫోటో అయితే యాక్సెప్టబుల్ కాదు. తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్లో రిజెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. 1-2 సార్లు మీరు ఆలోచించుకొని అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.